నిరీక్షణకు ఆధారమగు మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిరీక్షణ ద్వారము. దీని ధ్యానార్థమై మనము హోషేయ పుస్తకము 2వ అధ్యాయము 15వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను అని చదువుచున్నాము. ఈ వాక్యంను వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మన జీవితములో అనేక లోయల గుండా ప్రయాణించుచున్నప్పుడు మన దేవుడు వారే దాటుదురులే అని ఆకాశములో నుండి చూస్తూ ఊరుకొనరు. దానికి బదులుగా ఆయన మనలను నడిపించి కాపాడుదురు. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను అని చదువుచున్నాము. మనము ఈ లోకానుసారముగా చూచినట్లయితే, లేదా మనము మన చుట్టూ ఉన్న లోకమును చూచినట్లయితే మనము ఇంకను బాధలతో నిండిపోదుము. మనలను మనము చూచినట్లయితే నిరాశతో మిగిలిపోవుదుము. కానీ మనము ఎప్పుడైతే ప్రభువు వైపు మాత్రమే చూచుచు ముందుకు సాగెదమో అప్పుడు మాత్రమే నిశ్చింతగా విశ్రాంతితో జీవించగలము. మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చదువుచున్నాము. విశ్రాంతి లేని మన జీవితములను ఆయన చేతిలో పెట్టినప్పుడు మనకు సంపూర్ణ విశ్రాంతి ఆయన దయచేయుదురు. ప్రియమైన వారలారా, మన కన్నులు ప్రభువు వైపు చూచినప్పుడు మాత్రమే ఆయన ముఖ కాంతిలో ఈ లోకములోనివి వెలుగులేని వాటిగా మనకు కనపడును. అప్పుడు మాత్రమే నిరాశలోని మన జీవితములు ఆయన యొక్క మహిమా ప్రభావముతో నింపబడి ఆశీర్వాదకరముగా మనము మారగలము. మనము హోషేయ పుస్తకము అదే 2వ అధ్యాయము 14వ వచనమును గమనించినట్లయితే, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును అని చదువుచున్నాము. ఎప్పుడైతే ఆ కోరు లోయను అనగా శ్రమగల లోయను హోషేయ తన జీవితములో చూచుచున్నాడో అక్కడ నిరీక్షణ ద్వారమును కూడా అతడు చూచుచున్నాడు. ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోవుట ఏమిటి, అక్కడ ప్రేమగా మాట్లాడుట ఏమిటి అని మనం అనుకొనవచ్చును. అనగా మన జీవితములో అరణ్యము వంటి శ్రమలు, నిందలు, అవమానములు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభువైన యేసు మనతో పాటు ఉందురనియు ఆయన మనతో ప్రేమగా మాట్లాడుచు మనలను ఆదరించుదురనియు మనము తెలుసుకొనవలెను. మన జీవితములో నిరీక్షణ ద్వారము ప్రభువైన క్రీస్తే అని జ్ఞాపకముంచుకొనవలెను. మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనమును గమనించినట్లయితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి పోవుచు బయటకి వచ్చుచు మేత మేయుచుండును అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు కేవలము నిరీక్షణ ద్వారము మాత్రమే కాదు, కానీ మన హృదయమనే ద్వారము యొద్ద నిలుచుని తట్టుచున్నాడు. దీనికై మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనమును గమనించినట్లయితే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, ప్రభువైన యేసు మన హృదయమనే ద్వారము యొద్ద నిలుచుని తట్టుచున్నాడు. మనము ఆయన స్వరమును వినగలుగుచున్నామా? మనము ఆయన స్వరమును విని ఆయనను మన హృదయములోనికి ఆహ్వానించినప్పుడు దేవుడు ఒక నిరీక్షణను, నెమ్మదిని మరియు ఒక జయ జీవితమును మనకిచ్చెదరు. ఆ విధముగా మనము చేయనిచో అదే నిరాశ, నిస్పృహ, ఓటములతో నిండుకొనిన జీవితములోనే జీవించుచు ప్రభువు మనకై ఏర్పరిచిన జయ జీవితమును కోల్పోవుచు ఎల్లప్పుడూ గాఢాంధకారములోని మరణ భయమును అనుభవించుచు జీవించెదము. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎప్పుడైతే తలుపు తెరిచెదవో దేవుని యొక్క శక్తి, ప్రసన్నత, కాపుదల మరియు నడిపింపుతో నింపబడి గాఢాంధకారము లోయలో నుండి జీవ మార్గములోనికి వచ్చేదవని జ్ఞాపకముంచుకొనుము. ఆ విధము
విధముగా జీవ మార్గములోనికి నడిపించబడినప్పుడు ఇక నీవు ఏ భయమునకైనను ఒత్తిడికి అయినను దిగులు చెందవలసిన పని లేదు. దేవునిలా మనల్ని ప్రేమించేవారు కాని ఆదరించేవారు కాని ఈ లోకములో ఎవరునూ లేరని గుర్తెరుగుము. కాబట్టి నిరీక్షణ ద్వారమనే క్రీస్తు ద్వారా మనము ఆయన ప్రేమను బట్టి ఈ అరణ్య మార్గమందు సంతోషించుచు ఓపికతోనూ నిరీక్షణతోనూ మన యాత్రను ముగించుటకు ఆ ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్తుతి గానంతో కీర్తించెదం.
సర్వోన్నతుడా